దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. 46.1% మందికి ఉపాధిని ఇస్తుందని, 55% మంది జనాభాకు ఇదే జీవనాధారమని, ఈ ప్రయాణంలో రైతుల కృషి ఎంతో ఉందని, వారి విజయ గాథలు ప్రపంచానికి తెలియాలని ఆకాంక్షించారు. విదేశీ హైబ్రిడ్ విత్తనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత, స్వయం సమృద్ధిని సాధించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. ఆ దిశగా దేశ వ్యవసాయ రంగ ప్రయాణం సాగాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాటేనపాడులో గవర్నమెంట్ పాప్కార్నిక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉత్పత్తి చేసిన నూతన పాప్కార్నిక వంగడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఒకప్పుడు మనం పాప్కార్న్ దిగుమతి చేసుకునే వాళ్ళం. తద్వారా దేశం వెలుపలకు మారక ద్రవ్యం వెళ్ళిపోయేది. ఇప్పుడు మనమే ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని, ఇదంతా రైతుల కృషి, నాణ్యమైన ఉత్పత్తులు, ఆధునిక సాంకేతికతల వల్ల సాధ్యమవుతుంది అని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం పనిచేస్తోందన్నారు. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కింజారపు అచ్చెన్నాయుడు, ఎండి పట్టాభి రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన మిత్రులారా, రైతులే మన దేశానికి వెన్నెముక. Long before we speak of GDP and growth engines, it was the farmer who fed this civilization season after season, harvest after harvest. మన జీడిపి, అభివృద్ధి చోదక శక్తుల గురించి మాట్లాడటం ప్రారంభించక ముందే కాలానుగుణంగా పంటలు పండిస్తూ, ఆ పంటను తద్వారా పంటను అందిస్తూ ఈ నాగరికతను అన్నం పెట్టింది రైతే. Our festivals, our calendars, our very sense of time have been shaped by the cycle of sowing and reaping. మన పండుగలు, మన పంచాంగాలు, మన కాలగమన భావన సైతం విత్తనం వేయడం నుంచి పంట కోయడం వరకు సాగిన వ్యవసాయ చక్రం ఆధారంగానే రూపుదిద్దుకుంది. Around January 14th, the entire nation comes together to celebrate the harvest season, be it Magar Sankranti in Andhra Pradesh and Telangana, and in North India, Lohri in Punjab, Pongal in Tamil Nadu, Bihu in Assam. జనవరి 14వ తేదీ సమీపంలో దేశమంతటా పంటల పండుగను జరుపుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర భారతదేశంలో మకర సంక్రాంతి, పంజాబ్లో లోహ్రీ, తమిళనాడులో పొంగల్, అస్సాంలో బిహు వంటి పండుగలు. ముఖ్యంగా ఈ పండుగల రూపం ద్వారా మనమందరం, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరం పంటల పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. Such is the deep and enduring bond that agriculture creates across our diverse nation, uniting us in celebration. మన వైవిధ్యభరితమైనటువంటి మన భారతదేశంలో వ్యవసాయం ఏర్పరిచిన బలమైన, చిరస్థాయిగా నిలిచే విధంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ ఘనతకు ప్రతి ఒక్క రైతు కూడా ఎంతగానో కృషి చేయడం జరిగింది. Agriculture and allied activities account for nearly 1/5 of country's gross value added at current prices.